अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। तेलंगाना दहाई तकरीबात के हिस्से के तौर पर मेदक में वाक़े हैप्पी मोमेंट बैंकेट हॉल में कवि सम्मेलन का इनेकाद अमल में आया, जिसमें मेहमान खुसूसी के तौर पर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS, ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडीज श्रीमती प्रतिमा सिंह IAS और ज़िला एडिशनल कलेक्टर मिस्टर जी रमेश के अलावा नरसापुर MLA मिस्टर CH मदन रेड्डी, लाइब्रेरियन चेयरमैन मिस्टर चंद्रा गौड़ के अलावा दीगर अहम शख्सियात ने शरीक होकर इस मौके पर खिताब किया। इस मौके पर कवि सम्मेलन में शरीक होने वाले अफराद ने अपना कलाम पेश किया और सबको तहनीत पेश करते हुए मोमेंटोस से नवाजा गया और उन्हें मुबारकबादी पेश की गई। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुतालिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ఇంజనీర్ గారికి, DSP సైదుల్ గారికి, అటూర్ గారికి, గొప్ప వ్యక్తే. ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో 5 ఏళ్ళని మనకు అందరికి కూడా సుపరిచితులు అవుతున్నారు కనుక మనం చాలా మంది మట్టిలో మాధ్యాలు ఉంటారు కనుక మనం బాగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మన ప్రేత ముఖ్యమంత్రి గారు ఏంటి కూడా వదిలే సమస్య లేదు. ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి సమస్య మీద ఇవాళ కవులను కూడా మనం ఒక దినం పెట్టుకొని వారిని సన్మానం చేయవలసిన అవసరం ఉన్నది, వారిని గౌరవించవలసిన అవసరం ఉన్నది. పెద్ద ఉదయంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా మంది కవులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానం చేయవలసిన బాధ్యత మాధ్యమం ఉన్నది కనుక మరి చాలా సంతోషం. అడ్మినిస్ట్రేషన్ కానీ మనం 9 సంవత్సరాలు పరిపాలన చేసి మరి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మరి మనం ఏ కార్యక్రమాలు చేసినాం, అప్పటి తెలంగాణ ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చినాక TRS ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి అవన్నీ చెప్పుకుని వచ్చిన అవసరం ఉన్నది కనుక మరి ప్రతినిత్యం కూడా అధికారులు, కలెక్టర్లే కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు తర్వాత పెట్టినా సరే కానీ ఉచ్చారణలో పెట్టినట్టయితేనే నిజంగా మళ్ళీ చూడి ఆత్మ సంతోషిస్తారని మేము అందరం కూడా మేము చాలా గట్టిగా శ్రీనివాస్ గారు మేము ఒక 30-40 సార్లు కూడా వారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగిందనేది కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ పౌరులను కూడా మరి సన్మానించడం, మరి వారిని మరి సన్మానించడం నిజంగా కూడా మరి చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతాను. దాని గౌరవప్రదంగా ఇవాళ మన ప్రేత ముఖ్యమంత్రి గారు ఇవాళ అందరికి కూడా సన్మానం చేసినట్టయితే, మనం ఒక గౌరవించినట్టయితే ఉద్దేశంతో మరి ఇన్ని కార్యక్రమాలు గారికి వెళ్ళవేళలా మనం ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు కూడా సాహిత్యం అంటే చాలా ఒక అభిమానం ఉన్నది. ఇవాళ మన కొల్చారం గ్రామంలో మరి సాంస్కృతిక మరి యూనివర్సిటీ రావడం కూడా చాలా గొప్పతనం అనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇక్కడ మన మెదక్ జిల్లాకు మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలోని కొల్చారం మండలానికి కూడా రావడం మన అందరికి కూడా సంతోషం. एक तरफ यादाद्री तो दूसरी तरफ अजमेर में रुबात, क्या ये दूसरी रियासतों के लिए नहीं है मिसाल? किसानों को मुफ्त करंट की सहूलत तो आम जनता को बगैर रुके करंट की सहूलत। एक तरफ किसानों को रैतु बीमा से फायदा तो दूसरी तरफ रैतु बंधु से फायदा। हर जिले में सेहत के लिए हेल्थ सेंटर का कयाम, ये है सुनहरे तेलंगाना की मिसाल। तालीम के लिए मना ऊरू मना बड़ी, रहने के लिए डबल बेडरूम स्कीम, बेशुमार स्कीमें हमारे तेलंगाना की
सुनहरा तेलंगाना हमारा तेलंगाना जय तेलंगाना। మన బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నాం భారతంలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని మతాల వారలను అన్య మనస్కత చూపకుండా వారన్నిటి యందు ముందు నరజాడచు పండుగలందునేకమయ్యే కన్నుల పండుగో విధము కార్యములన్నిట నిల్చువారలయ్యే అన్నలు తమ్ములున్ వచ్చరు పండుగ కూడియుందురే తెలంగాణ రాజ్యము పక్షాన్ని తెలియజేస్తూ మరి గౌరవ యువ ఆఫీసర్ గా సేవలు అందిస్తూ అటు విద్యను ఇటు సైన్స్ అధికారిగా విశేష సేవలు అందిస్తూ విద్యాశాఖకు ఎనలేని సేవలు చేస్తున్నటువంటి గౌరవనీయులు యువకుడు శ్రీశైలి డిఎస్ఓ రాజిరెడ్డి గారు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ప్రచారంలో వారికి పూలమాలతో సాహిత్య నీరాజనాన్ని అక్కడ ప్రకటించి వారి గురించి జిల్లా ప్రజలకు సమాచారం అందించడం జరిగింది. మరి ఇంకొక కవి కూడా మన జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కవి వెల్దుర్తి మాణిక్యారావు గారు అనేటువంటి ఒక గొప్ప కవి, వారు మన మధ్య లేనప్పటికీ కూడా వారిని గుర్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి